నమస్తే, వెల్కమ్ టు U9 న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. లలిత్ పార్లమెంట్లో అరాచకం సృష్టించాలనుకున్నాడు, కోర్టుకు తెలిపిన పోలీసులు. ఐటీ రైడ్లో 350 కోట్లు సీజ్, తొలిసారి స్పందించిన జార్ఖండ్ ఎంపీ. పోలీసులను ఆశ్రయించిన నటి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో దర్యాప్తు వివరాలు ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ సహా నిందితులను ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకున్నారని, లోక్సభలో అరాచకం సృష్టించాలని భావించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు రిపోర్టును శుక్రవారం సమర్పించారు. ఇక పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు ప్లాన్ చేసేందుకు ఈ కేసులో ఇతర నిందితులు తాను చాలాసార్లు కలిశామని అంగీకరించినట్లు రిపోర్టులోనూ పేర్కొన్నారు. బీహార్కు చెందినటువంటి లలిత్ ప్రస్తుతం కోల్కతాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని ప్రస్తావించారు. కాగా కోర్టు అనుమతి తీసుకుని పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటన సీన్ రిక్వెస్ట్ స్ట్రక్చర్ చేయాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే లలిత్ను 7 రోజుల పాటు పోలీసుల కస్టడీ కోర్టు అనుమతించింది. ఇక దీంతో మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తూ ఉన్నారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లలిత్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఘటన అనంతరం ఏ విధంగా పారిపోయాడో తెలుసుకునేందుకు అతన్ని రాజస్థాన్ తీసుకెళ్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. ఇక లలిత్ తన ఫోన్ను విసిరి పారేశాడని, ఇతర నిందితులు ఫోన్లు కాల్చివేశాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో ఇప్పటి వరకు 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సాగర్ శర్మ, మనోరంజన్లు లోక్సభ ఛాంబర్ లోపల అరెస్టు చేశారు. నీలం దేవి షిండేలను పార్లమెంటు భవనం వెలుపల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఐటీ రైళ్ల సందర్భంగా తన నివాస ప్రాంగణంలో రికార్డుల స్థాయిలో పట్టుబడ్డ 350 కోట్ల నగదుపై జార్ఖండ్కు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు తొలిసారిగా స్పందించారు. ఆ డబ్బు తనది కాదని, తన కంపెనీలకు చెందిన వ్యవహారాలు తన కుటుంబ సభ్యులు చూస్తుంటారని పేర్కొన్నారు. ఇక ఆ డబ్బుతో కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరంగా ఉందని వెల్లడించారు. ఇక ఆ డబ్బు మా కంపెనీలదేనని నేను గట్టిగా చెప్తున్నా. ఇక మేము గత 100 ఏళ్లుగా మద్యం వ్యాపారులతో ఉన్నామని, నేను రాజకీయాల్లో ఉండడంతో వ్యాపారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. ఇక ఆ వ్యవహారాలను నా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యాపారం ఎలా సాగుతుందని మాత్రమే నేను అప్పుడప్పుడు అడుగుతుండేవాన్నని ఎంపీ సాహు చెప్పుకొచ్చారు. ఇక తనకు 6 సోదరులు ఉన్నారని, తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సోదర పిల్లలు వ్యాపారాలు చూసుకుంటున్నారని చెప్పారు. బౌద్ధ డిస్టిలరీలతో పాటు సాహుకు చెందినటువంటి ఇతర వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డిసెంబర్ 6న మొట్టమొదటి రైళ్లు శుక్రవారంతో ముగిశాయి. ఇక ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు నిర్వహించినటువంటి ఈ సోదాల్లో మొత్తం 353 కోట్లను ఐటీ అధికారులు జప్తు చేశారు. ఇక ఐటీ డిపార్ట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో డబ్బు లభ్యం కావడం కలకలానికి దారితీసింది. ఇక కాంగ్రెస్పై బీజేపీ అవినీతి ఆరోపణలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ టీవీ షోలో ప్రస్తావనతో కాంగ్రెస్ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. సిఐడి సిరీస్లో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి వైష్ణవి ధనరాజ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులు తనపై శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. నాకు సాయం కావాలి, నేను కాశీమీరా పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడింది, నా పట్ల దారుణంగా వ్యవహరించారు, న్యూస్ ఛానల్స్తో పాటు సినీ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అని ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇక వీడియోలో తన నోరు, కుడి చెయ్యి మణికట్టుపై ఉన్నటువంటి గాయాలు కూడా ఆమె చూపించింది. వైష్ణవి తన కుటుంబ సభ్యులపైనే నాన్ కాగ్నిజబుల్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక వైష్ణవి 2016లో నటుడు నితిన్ షరావత్ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్లో ఆడబోయే భారత జట్టులో సీనియర్లకు చోటు దక్కుతుందా లేదా అనే ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక T20 వరల్డ్ కప్లో విరాట్, రోహిత్ ఇద్దరు ఉండాలని తాను భావిస్తున్నానని, యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టులో ఉంటేనే జట్టు కూడా బాగుంటుందని పేర్కొన్నారు. ఇక విరాట్, రోహిత్లకు ఆడగలిగే సత్తా ఉందని, అందుకే వారిద్దరూ ఆడాలని సూచించాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక ప్రస్తుతం యువ జట్టులో ఆటగాళ్లు మరికొందరు సమయం ఇస్తే నేర్చుకుంటానని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక మ్యాచ్ ఫలితాలను బట్టి జట్టుని జడ్జ్ చేయడాన్ని మానుకోవాలని, ఈ విషయంలో మార్పు రావాలని అన్నాడు. ఇక ఫలితాలకు సమయం పడుతుందని, టీమిండియా అదే ప్రక్రియలో ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక దక్షిణాఫ్రికాలో ఆడడం అంత తేలికైన విషయం కాదని, ముఖ్యంగా బౌలర్లకు మరింత సవాలని పేర్కొన్నాడు. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా T20 సిరీస్పై ఈ విధంగా స్పందించాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంపై హర్భజన్ మాట్లాడుతూ ఫైనల్లో భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగ్గా ఆడిందని అన్నాడు.
ఇక ఫైనల్లో బాగా ఆడకపోవడం కారణం భారత్ ఓడిందని, ఆస్ట్రేలియాలో ధైర్యంగా ఆడిందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడిలో బాగా ఆడలేదని అంగీకరించాల్సిందని వ్యాఖ్యానించాడు. కేరళలోని కొల్లంకు చెందినటువంటి వృద్ధురాల్ని ఆమె కోడలు దారుణంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోలీసులు ప్రకటన చేశారు. కాగా వృద్ధురాలిపై నిందిత మహిళ దారుణంగా దాడి చేయడం వీడియోలో రికార్డ్ అయింది. ఇక బలవంతంగా నెట్టడంతో వృద్ధురాలు నేలపై పడింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలోనూ షేర్ చేయడంతో వీడియో వైరల్గాను మారింది. ఈ వీడియో కేరళ పోలీసులు కంట్లో పడింది. ఇక దీంతో వెంటనే చర్యలు ప్రారంభించి నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఇక నిందితురాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నిందితురాల్ని వెంటనే అరెస్ట్ చేయాలని దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తతో పాటు పెద్ద సంఖ్యలో నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇక సమాజంలో వృద్ధులపై ఆకృత్యాలు నానాటికి విపరీతంగా పెరిగిపోతున్నాయని నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వృద్ధుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఖండించారు. నిందిత మహిళలు వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్. వృద్ధురాల్ని తిట్టేందుకు చిన్నారికి కూడా ఆమె శిక్షణ ఇస్తుండడం నిజంగా కలవరపెట్టే విషయమని అన్నారు. కాగా వీడియో పోలీసులకు చేరే వరకు నెటిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. దీంతో పోలీసుల చర్యలకు వృద్ధురాల్ని కొడుతున్నదాన్ని పిల్లలు నిలబడి చూస్తున్నట్లు వీడియోలోనూ కనిపించింది. రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఇక పోలీస్ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో నిర్వహించినటువంటి సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక సెలక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు, పరిష్కారాలు రాష్ట్ర ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రిక్వైర్మెంట్లపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. ఇక పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులు, పిల్లలు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర దక్షిణ తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 8 ఏళ్లుగా హోంగార్డ్ నియామకాలు లేవని పేర్కొన్న ముఖ్యమంత్రి వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. హోంగార్డ్ సేవలను ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించాలని కూడా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఎన్ని అవార్డులు ఇచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. ప్రధాని మోదీకి 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి అని ఇవాళ రాజ్యసభలో తాను ప్రశ్న అడిగినట్టు జీవీఎల్ వెల్లడించారు. ఇక తన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవాబు చెప్పిందని తెలిపారు. మోదీకి ఇప్పటి వరకు 14 దేశాల అంతర్జాతీయ అవార్డులతో పాటు ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం కూడా లభించిందని కేంద్రం వివరించిందని జీవీఎల్ తెలిపారు. ఇక దీంతో ప్రపంచ దేశాలు భారత ప్రధాని నాయకత్వాన్ని బలపరిచినట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు పత్రంలో కూడా జీవీఎల్ తన ట్వీట్ కు జత చేశారు. హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూస్తూనే ఉన్నారు. అతని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరంలో చెరువులో దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక పోలీసులు ఎంత నచ్చ చెప్పినా బయటకు రాలేదు. చీకటి పడడంతో పోలీసులు దొంగను ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వ్యక్తి ప్యాంటు జేబులో సెల్ ఫోన్ అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో చోటు చేసుకుంది. గద్వాల్ పుర పరిధిలోని బీసీ కాలనీకి చెందినటువంటి జయరాముడు శుక్రవారం సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్లారు. ఇక వ్యాపారులతో మాట్లాడుతుండగా తన ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. వెంటనే అతడు అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయమూ కాలేదు. సెల్ ఫోన్ భాగాలు చెల్లాచెదురుగా పడిపోవడం, ప్యాంటు జేబు సగం వరకు కాలిపోయింది. ఇక దీంతో బాధితుడు స్థానిక ఆందోళనకు గురయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక జెడ్ కేటగిరీ నుంచి ఆయన భద్రతను Y+కు తగ్గించారు. ఇక నుంచి 1+4 చొప్పున 2 షిఫ్టులలో కలిపి 2+8 మంది కేసీఆర్ భద్రతా సిబ్బందిగా ఉండనున్నారు. కేసీఆర్ నివాసం వద్ద నిరంతరం గార్డులు కాపలా ఉంటుంది. ఆయన ఇంటి పరిసరాల్లో మప్టీలో సిబ్బంది ఉంటారు. ఇక కేసీఆర్ బయటికి వెళ్ళినప్పుడు పైలట్ ఎస్కార్ట్ భద్రత యథావిధంగా కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. చట్టసభల ప్రతినిధులు మాచీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారికి జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తారు. ఇక జెడ్ కేటగిరీలో 6 గన్మెన్లు ఇంటి వద్ద కాపలాకు మరో 2 పెడతారు. ఇలా 2 షిఫ్ట్లలో 4+12 భద్రత ఉంటారు. తాజా మాజీ ముఖ్యమంత్రికి Y+కు తగ్గిస్తారు. ఈ సమయంలో వీరిద్దరి కంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన వారి భద్రత Y కేటగిరీకి తగ్గుతుంది. అందులో భాగంగా కేసీఆర్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటి వరకు ఉన్నటువంటి Y+ భద్రతను Y కేటగిరీకి కుదించారు. కేటగిరీ కింద ఒక గన్మెన్ స్టాటిక్ సెక్యూరిటీ కోసం ఒకరు, మావోయిస్టులతో ముప్పు పొంచి ఉండడం లాంటి ప్రత్యేక సందర్భాల్లో భద్రతను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. జనసేన పార్టీ నేత కొనితెల నాగబాబు వివాదంలోనే చిక్కుకున్నారు. ఇక తెలంగాణలో ఓటు ఉన్న ఆయన ఏపీలో కూడా ఓటు
కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చర్చాంశమైంది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు ఆయన భార్య కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొనిదెల నాగబాబు, కొనిదెల పద్మజ, కొనిదెల సాయి వరుణ్ తేజ్ ఓటు వేశారని చెబుతుంది వైఎస్ఆర్సీపీ. ఇక తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గర రావడంతో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాటిపై పోరాడేందుకు, అదే సమయంలో వివిధ అంశాలపై టీడీపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన 18 అంశాలను ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించారు. చంద్రబాబు వారితో సమావేశం వచ్చే ఎన్నికల్లో అంశాల వారీగా పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం, ఇప్పటి వరకు ప్రకటించిన మినీ మేనిఫెస్టో మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. ఈ నెల 17న జరగనున్న యువగలం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లు వంటి వాటిపై ఆయన నేతలతోనూ చర్చించారు. వెనుకబడిన వర్గాల సమన్వయ బాధ్యతతో పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్రలకు అప్పగించారు. ఇక నిమ్మల రామానాయుడికి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం, పయ్యావుల కేశవ్కు సోషల్ మీడియాలను అప్పగించారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల బాధ్యత బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. యువ ఓటర్లను ఆకర్షించడం, వారు ఓటు వేసేలా స్ఫూర్తి నింపే కార్యక్రమాలు పర్యవేక్షణ రామ్మోహన్ నాయుడికి కేటాయించారు. ఇక ఓటరు జాబితాల పరిశీలన, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై పోరాటం అంశాలను జీవీ ఆంచోగులు, పోస్టల్ బ్యాలెట్ వంటి అంశాలని అశోక్ బాబుకు ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని శాఖల్లో ఫైళ్ల గల్లంతు లేదా ధ్వంసం ఘటనలు చోటు చేసుకునే విషయం తెలిసింది. ఇక ఫైళ్ల గల్లంతు, ధ్వంసం ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఫైళ్ల నిర్వహణపై ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు వివిధ విధానాలు జారీ చేసింది. ఇక శాఖల వారీగా ఫైళ్ల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్లు మాయమైతే సంబంధిత అధికారులపై క్రిమినల్ శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్ల నిర్వహణపై ఈ నెల 18వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలోనూ ధ్వజమెత్తారు. కళ్యాణ్కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, చంద్రబాబు మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని అన్నారు. ఇక పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజ్కు ఇచ్చేశాడని వ్యంగ్యంగా ప్రదర్శించారు. ఇక తాను 4 ఏళ్ల కిందటే చెప్పానని, పవన్ కళ్యాణ్ స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, ఒక టెంట్ హౌస్ పార్టీ అని విమర్శించారు. ఇక మన ఇళ్లలో పండుగలు, పబ్బాలు, వేడుకలు చేసుకునేందుకు షామియానాలు, కుర్చీలు అద్దెకు తెచ్చుకుంటామని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని అద్దెకి ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలోనే ఓటేస్తారని, రాజకీయాల్లో మాత్రం ఏపీలో చేస్తుంటారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ తాను జగన్ మాత్రం చనిపోయిన ఏపీలోనే, తమ శవాలను పూడ్చిన ఏపీలోనే పేర్ని నాని భావోద్వేగంతో పేర్కొన్నారు. కరీంనగర్లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్నటువంటి కారును శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగానూ గాయపడ్డారు. మృతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందినటువంటి ఆకాష్, ఇక వేంపేడ్కు చెందినటువంటి శ్రావణ్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.